టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ రంగారెడ్డి జిల్లా అల్కాపూర్ కాలనీలోని ఆల్మార్క్ అపార్ట్మెంట్ 502 ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోకముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో విషాదం మిగిల్చింది. అయితే వరుస సంఘటనలు చంద్రకాంత్ ఇంట్లో జరగడం అది పూర్తిగా ఇండస్ట్రీలో విషాదం మిగిల్చిందని చెప్పొచ్చు. చంద్రకాంత్ నివాసం ఉంటున్నటువంటి అల్కాపురి కాలనీలో మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాము. నిన్న సాయంత్రం ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాన్కు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఉరేసుకొని. అయితే చందు సహజీవనం ఉంటున్నటువంటి పవిత్ర తను కూడా సీరియల్స్లో నటిస్తుంటుంది. తను కరెక్ట్గా వారం క్రితం బెంగళూరు నుండి వస్తున్నా కూడా రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్లో మృతి చెందింది. అయితే అప్పటి నుంచి వారం రోజుల నుంచి కూడా పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేక చందు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఏం జరిగింది? పవిత్ర మేడం వాళ్ళ చందు గారు వాళ్ళ పిల్లలు, పవిత్ర మేడం పిల్లలు ఈవినింగ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వస్తే తొలిపోతారు అన్నావు సార్ రా అంటే పైకి వచ్చాము. పైకి వచ్చినా కానీ తొలిపిలేదు. అది రాయించిన బట్ట కొట్ట తలుపు ఓపెన్ అయ్యింది. చూసుకున్నప్పుడు బాల్కనీలో ఊరేసుకున్నాను. నేను మార్నింగ్ 10:30 ఆ టైంకి వచ్చానండి. అసలు ఏ గొడవలు గట్ట ఏమి ఉండే బాగానే అంతా. సీరియల్ నటుడు చంద్రకాంత్ అయితే రాధమ్మ కూతురు, కార్తీక దీపం, త్రినయని ఇట్లాంటి కొన్ని ప్రముఖ సీరియల్స్లో అయితే నటిస్తున్నాడు. అయితే త్రినయని సీరియల్లో త్రినయనిగా నటిస్తున్నటువంటి పవిత్రతో ఆయన ఆ సీరియల్లో కూడా నటిస్తున్నాడు కొన్ని రోజుల నుంచి. సో అక్కడ ఏర్పడినటువంటి బంధం, వారి మధ్య వివాహేతర సంబంధం కూడా ఉంది. సో గత కొన్నేళ్ళుగా కూడా వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఆ పవిత్ర వారం క్రితం బెంగళూరు నుంచి వస్తూ ఇక్కడ మహబూబ్నగర్ వద్దకు రాగానే యాక్సిడెంట్లో తను అప్పుడు ప్రాణాలు కోల్పోయింది. సో ఆ వారం నుంచి కూడా తను డిప్రెషన్లో చెందు ఉన్నాడు. సో ఆ డిప్రెషన్ నుంచి కోలుకోలేకనే నిన్న మధ్యాహ్నం ఇక్కడికి ఆటోలో వచ్చిన తర్వాత ఇంట్లోకి చేరుకున్న తర్వాత ఇక్కడ ఫ్యాన్కు ఉరేసుకున్నట్టయితే ప్రస్తుతం వాళ్ళ స్నేహితుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా చందు ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం తన సహజీవనం ఉంటున్నటువంటి పవిత్ర చనిపోవడం వల్ల డిప్రెషన్ ఏమే కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, పవిత్ర వెనకాల తను చనిపోవడం వెనకాల కూడా కారణాలు ఏమున్నాయనేది కూడా ఇంకా బయటపడాల్సి ఉంది. ఇండస్ట్రీలో కూడా దీనిపైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్లో పవిత్రకు ఎక్కువగా గాయాలు కాలేవు, అయినా కూడా తను హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది అనేటువంటిది చందు కూడా కొన్ని మీడియాలకు ఇంటర్వ్యూస్ కూడా చెప్పడం జరిగింది. సో మరి పవిత్ర చావుకి లేకపోతే ఇప్పుడు చందు ఆత్మహత్యకు ఏదైనా ఎట్లాంటి రిలేషన్ ఉంది, కేవలం డిప్రెషన్ వల్లనే తను ఆత్మహత్య చేసుకున్నాడా, ఇట్లాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాయి కిరణ్, సాక్షి న్యూస్, అల్కాపురి నుంచి.